ట్రంప్ దాకా పరిస్థితి ఎందుకు వచ్చింది? ట్రంప్ అనేది ఒక పతనానికి సూచిక అని చెబుతున్నా కదా, అమెరికా పతనానికి సూచిక. ఆ కాలంలో పైకి ఎగిసిన వాడు, అనివార్యంగా అమెరికా ప్రజలు నిరాశ నిస్పృహల్లో పైకి ఎగసి వచ్చినవాడు. దానిలో ఎందుకు వచ్చింది ఇక్కడికి ఈ పరిస్థితి అంటే, నిజానికి అమెరికా ఈరోజు పతనం అవటం కాదు. మీరు ఇప్పుడు ఇందా నా పుస్తకం చూపించారు. అవును. దానికి ముందు దాని సీక్వెల్స్, ఇది 4వ పుస్తకం సీక్వెల్లో. ఓకే. 2003లో ఒకటి వేసాను, ఇది అసలు అమెరికా అని. తర్వాత 2007లో ఇంకోటి వేసాను, మహాసామ్రాజ్యం మరణవేదన అని. 2012లో ఇంకోటి 3వ పుస్తకం, సమాధిలోకి సామ్రాజ్యవాదం, అమెరికా సామ్రాజ్యవాదం సమాధిలోకి వెళ్ళిపోతుంది, చచ్చిపోయిందని. 4వది ఇప్పుడు మీ ముందున్న పుస్తకం. సరే, ఈ 4 సీక్వెన్స్కి ముందు నేను చెప్పేది ఒకటి. నేను 2012లో రాసింది అయితే కొంచెం క్లియర్, బాగా బలంగా కనపడే టైటిల్. ఇది సమాధిలోకి సామ్రాజ్యవాదం. అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ అయిపోయింది, అది ఒక సూపర్ పవర్గా పోయింది, అది ఒక సామ్రాజ్యవాద దేశంగా పతనం అవుతుందో దేశంగా ఉంటుంది భూమి మీద. అది ఆ దేశ ప్రజలు ఉంటారు, కానీ ఒక సామ్రాజ్యవాద దేశం ఆధిపత్యం పోతుందని పోయిందని నా లెక్క, అప్పటికే పోయింది. అయితే దీని వెనక నేను ఇప్పుడు 2012లో చెప్పాను, కానీ ఇప్పుడు కాదు అసలు పోయింది, 1979కి అని పోయింది. అది 70ల చివరి నాటికే అమెరికా పోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేనేజ్ చేసుకుంటూ వచ్చింది అమెరికా. ఎలా మేనేజ్ చేసిందనే చరిత్ర జస్ట్ బ్రీఫ్గా చెప్తా. 79 వచ్చే నాటికల్లా అమెరికా నుంచి పరిశ్రమలు తరలి వెళ్ళకపోవటం మొదలైంది. 79 దాకా సుమారుగా 76, 79 కాలంలో చైనా ఓపెన్ అయింది. మీకు గుర్తుంటే డెంగ్ సియాఓపింగ్ వచ్చాడు చైనాలో ఈ ఎస్ఈజెడ్ లాంటి, మన ఎస్ఈజెడ్ లాంటి కోస్టల్ ఏరియాలో షెంజన్ కానీ ఇట్లాంటి ఒక 6 చోట్ల ఒకేసారి పెద్ద పెద్ద కోస్టల్ ఏరియాలో సపరేట్గా ట్యాక్స్ హ్యావెన్స్ కానివ్వండి అన్నీ ఓపెన్ చేసి వాళ్ళ లేబర్కి ఎంప్లాయ్మెంట్ కోసం చైనా వాళ్ళు చీప్ లేబర్ని సప్లై చేశారు. ఈ చీప్ లేబర్ కోసం అమెరికన్ ఇండస్ట్రీ అక్కడికి తరలి వెళ్ళిపోవటం మొదలైంది. మీకు సింపుల్, అది 76, 79 కాలంలోనే అవుట్సోర్సింగ్ మొదలైంది, పరిశ్రమలు వెళ్ళిపోవటం మొదలైంది చైనాను వదిలిపెట్టి. సరుకు ఉత్పత్తి రంగం పరిశ్రమలు. ఓకే. ఆ క్రమంలో అమెరికాలో పరిశ్రమలు ఖాళీ అయిపోవటం మొదలైంది.